హాయ్ ఫ్రెండ్స్, మీరు చేసే మ్యూచువల్ ఫండ్లో స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఫ్లేవర్ కావాలనుకుంటున్నారా? అంటే లాంగ్ రన్లో మంచి వెల్త్ జనరేట్ చేయాలనుకుంటున్నారా? అంటే లాంగ్ రన్లో లార్జ్ క్యాప్ కంటే ఎక్కువ రిటర్న్ తెచ్చుకోవాలనుకుంటున్నా? అయితే ఈరోజు మనం మల్టీ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ చెప్పాలనుకున్నాం ఫ్రెండ్స్. కాబట్టి దీన్ని చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. దీని ద్వారా మనం మన లాంగ్ రన్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అద్విలీకి ఫైనాన్స్ నాలెడ్జ్ ఛానల్. నేను చేసిన వీడియోస్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈరోజు నేను మల్టీ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే మనము రిస్క్ను పెంచుకుంటూ వెళ్తాం. అంటే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఒకటే మ్యూచువల్ ఫండ్లో అన్ని స్టాక్స్ అంటే అన్ని రకాల సైజ్ ఆఫ్ కంపెనీస్ మనం ఇంక్లూడ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. కాబట్టి ఈరోజు నేను చెప్పాలనుకున్న ఫండ్స్ వచ్చేసి మల్టీ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. అసలు యాజ్ పర్ సెబీ గైడ్లైన్స్ ప్రకారం మ్యూచువల్ ఫండ్స్లో ఫ్లెక్సీ క్యాప్ మల్టీ క్యాప్ అంటే నేను డిఫరెంట్గా చెప్పాను ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే మనం ఏ కంపెనీలు ఎందులో ఇన్వెస్ట్ చేస్తాయి. లార్జ్ క్యాప్ కంపెనీస్ అయితే 1-2 అంటే యాజ్ పర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం, అంటే యాజ్ పర్ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం ఎన్ఎస్సిలో కానీ బిఎస్సిలో కానీ మళ్ళీ ఆ కంపెనీస్ని ఎలా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళారు. ఫస్ట్ లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటే ఫస్ట్ 100 కంపెనీస్ మొదటి 1-100 కంపెనీస్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. మిడ్ క్యాప్ కంపెనీస్ అంటే 101 నుంచి 250 కంపెనీస్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. అదే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే 251 తర్వాత ఉన్న కంపెనీస్లో అవి ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. ఏంటంటే మనం ప్రీవియస్ వీడియోస్ కూడా చేసాము. అంటే ప్రతి మ్యూచువల్ ఫండ్ అంటే స్మాల్ క్యాప్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, మిడ్ క్యాప్ అంటే మిడ్ క్యాప్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, లార్జ్ క్యాప్ అంటే లార్జ్ క్యాప్ స్టాక్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. మనం ఏంటంటే ఇప్పుడు ఈ మూడింటిని కలుపుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంటే ఫ్లెక్సీ క్యాప్ కానీ మల్టీ క్యాప్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కాబట్టి కాంబినేషన్ ఆఫ్ లార్జ్ అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ని బట్టి మనం ఏ విధంగా అంటే యాక్టివ్ ఫండ్స్ ఉంటాయి, ప్యాసివ్ ఫండ్స్ ఉంటాయి. యాక్టివ్ ఫండ్స్లో మల్టీ క్యాప్ ఉంటుంది, ఫ్లెక్సీ క్యాప్ ఉంటుంది. అండ్ ప్యాసివ్ ఫండ్స్లో అంటే ఈ ప్యాసివ్ ఫండ్స్లో ఏంటంటే వీటికి బెంచ్ మార్క్లు ఉన్నాయి. ఈ ఫండ్స్ ఏంటంటే నిఫ్టీ మల్టీ క్యాప్ 50/25 ఇండెక్స్ ఫండ్. అండ్ సెకండ్ ఏంటంటే నిఫ్టీ ఆర్ బిఎస్సి 500 ఇండెక్స్ ఫండ్స్. అండ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్స్. అంటే ఏంటంటే వీటికి మల్టీ క్యాప్కు ఫ్లెక్సీ క్యాప్కు ఇండెక్స్ అంటే బెంచ్ మార్క్స్ ఉన్నట్టు. ఫస్ట్ యాజ్ పర్ సెబీ గైడ్లైన్స్ ప్రకారం మల్టీ క్యాప్ అంటే ఏంటంటే ఎప్పుడైతే నువ్వు మల్టీ క్యాప్ అని నేమ్ పెట్టావో అందులో ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్, అంటే అందులో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్ అనేది 25% లార్జ్ క్యాప్, 25% మిడ్ క్యాప్, 25% అనేది స్మాల్ క్యాప్లో తప్పనిసరిగా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది. ఒకవేళ ఈ ఫస్ట్ కండిషన్ ఫుల్ఫిల్ అయిన తర్వాత ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే యాజ్ పర్ నీ ఫండ్ మేనేజర్ అంటే ఫండ్ మేనేజర్ లాజిక్ ప్రకారం ఎందులోనైనా అతను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒకవేళ అతనికి కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఉంటే మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఒకవేళ మార్కెట్ కరెక్షన్ అయిపోయిందంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అనేది కంపెనీస్ చాలా ఎక్కువ కరెక్ట్ అవుతాయి. అలాంటప్పుడు మనం ఆ ఫండ్ మేనేజర్ యొక్క కన్విక్షన్ బట్టి అతను స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్లో కానీ ఎక్కువ వరకు అలొకేట్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. ఒకవేళ అలొకేషన్ చేసిన తర్వాత ఒకవేళ మార్కెట్ మళ్ళీ పుల్ బ్యాక్ ర్యాలీ స్టార్ట్ అయినప్పుడు మనకు రిటర్న్ ఎక్కువ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో యాక్టివ్ ఫండ్స్లో ఏంటంటే మల్టీ క్యాప్లో కానీ ఫ్రెష్ క్యాప్లో కానీ ప్రతి యాక్టివ్ ఫండ్స్కి అనేది ఫండ్ మేనేజర్కు ఫీజు అనేది ఇవ్వాలి. దాన్ని ఏమంటారు అంటే ఎక్స్పెన్స్ రేషియో అంటారు. ఎక్స్పెన్స్ రేషియో ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అంటే లెస్ దెన్ 1% ఉంటే మంచిది, కానీ ఒకవేళ 1 కంటే ఎక్కువ ఉంటే మాత్రం 1.2-1.3% అనేది మంచిది. అంటే ఇయర్లీ ఫీజు. అండ్ ఎగ్జిట్ లోడ్ అనేది యాక్టివ్ ఫండ్స్లో ఎగ్జిట్ లోడ్ అనేది తప్పనిసరి ఉంటుంది. ఎందుకంటే ఫండ్ మేనేజరు వాళ్ళ అనలిటికల్ టీమ్ అనేది చాలా కష్టపడుతుంది కాబట్టి, వాళ్ళు చాలా రీసెర్చ్ చేస్తారు ఏ కంపెనీ కొనాలనేది. కాబట్టి వాళ్ళు అంత ఈజీగా ఎగ్జిట్ దానికే ఛాన్స్ అనేది ఇవ్వరు. ఒకవేళ వితిన్ 1 year లోపల మనం ఎగ్జిట్ అవుతే మాత్రం 1% మాత్రం ఎగ్జిట్ లోడ్ అనేది ఇవ్వాల్సింది. ఎగ్జిట్ లోడ్ అనేది నీ యొక్క ఫండ్ వాల్యూ పైన కానీ, అంతేగాని నీ యొక్క ఇన్వెస్టెడ్ అమౌంట్ పైన కాదు. అండ్ ఒకవేళ మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఒకవేళ మంచి రిటర్న్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయినప్పుడు మనం ఏంటంటే ఎగ్జిట్ అంటే మనం ఆ మ్యూచువల్ ఫండ్ దాని యూనిట్స్ను అంటే ఎన్ఏవి అంటారు. ఆ యూనిట్స్ మనం రిడీమ్ చేసినప్పుడు వాటికి వచ్చే ప్రాఫిట్ పైన
యాజ్ పర్ ఈక్విటీ రూల్స్ ప్రకారం, ఈక్విటీ ట్యాక్స్ రూల్స్ ప్రకారము లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అయితే 12.5%, అది 1.25 lakh ఎగ్జెంప్ట్ అయిన తర్వాత. ఒకవేళ 1.25 lakh కంటే తక్కువ ఉంటే నువ్వు నో నీడ్ టు పే ఎనీ ట్యాక్స్. అదే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే షార్ట్ టర్మ్లో నువ్వు ఒకవేళ మ్యూచువల్ ఫండ్ నుంచి రిడీమ్ చేస్తే వాటికి 20% అనే ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాలి. మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్కు బెంచ్ మార్క్ వచ్చేసి నిఫ్టీ మల్టీ క్యాప్ 50:25:25, అంటే 50 అంటే 50 అనే లార్జ్ క్యాప్, 25% అనేది మిడ్ క్యాప్, 25% అనేది స్మాల్ క్యాప్. ఈ ఇండెక్స్ను ఇక్కడ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్లో ఉన్న మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అనేది అది బీట్ చేయాలి. ఒకవేళ ఆ మల్టీ క్యాప్ రిటర్న్ అనేది ఫండ్ మేనేజర్ యొక్క లాజిక్, ఫండ్ మేనేజర్ యొక్క ఎఫర్ట్ అనేది దానిపైన డిపెండెంట్. ఇంకోటి, ఎప్పుడైనా సరే యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ను ఎంచుకున్నప్పుడు వాటికి చర్నింగ్ రేషియో ఎంత తక్కువ ఉంటే మనకు అంత మంచిది. చర్నింగ్ రేషియో అంటే సింపుల్గా ఏంటంటే అతను ఈరోజు ఉన్న కంపెనీని వితిన్ 1 year లోపల అందులో ఉన్న కంపెనీని ఎన్ని చేంజ్ చేస్తున్నాడు. ఒకవేళ అతను 50% చర్నింగ్ రేషియో అంటే 50 కంపెనీస్ను అమ్ముతున్నాడు, మళ్ళీ వేరే కంపెనీలు కొంటున్నాడు. అంటే మీనింగ్ ఏంటంటే దానికి హాఫ్ ఆఫ్ ది కంపెనీస్ అనేది చేంజ్ అవుతున్నాయి. కాబట్టి చర్నింగ్ రేషియో ఎక్కువ ఉంటే ఏంటంటే లాంగ్ టర్మ్లో రిటర్న్ జనరేట్ చేయొచ్చు, కానీ ఏంటంటే ఎన్ఏ వాల్యూ తగ్గే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే అతను బ్రోకరేజ్ ఛార్జెస్ కానీ రిమైనింగ్ ఎస్టీటీ కానీ ఎక్కువ పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ లాంగ్ టర్మ్లో ఒక్కొక్కసారి ఇండెక్స్ని బీట్ చేసే కష్టం కూడా కావచ్చు, ఎందుకంటే అతను ప్రతిసారి చర్నింగ్ చేస్తుంది. కాబట్టి చర్నింగ్ రేషియో ఇంకా తక్కువ ఉంటే <30% ఉంటే చాలా మంచిది. ఓకేనా. అండ్ మల్టీ క్యాప్కు ఇండెక్స్ అనేది నిఫ్టీ మల్టీ క్యాప్ అనేది ఇది ఇండెక్స్. ఈ ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్ దేనికి ట్రై చేయాలి. ఒకవేళ అలా ఎక్కువ రిటర్న్ ఎందులో వస్తుంది అంటే అట్లీస్ట్ బెంచ్ మార్క్ను బీట్ చేయాలి. బెంచ్ మార్క్ రిటర్న్ ఎంత ఉంటుంది అంటే 13 to 20% ఉంటుంది. కాబట్టి నిఫ్టీ మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అనేది అట్లీస్ట్ ఆ రేంజ్ కంటే ఎక్కువ ఉండాలి. సపోజ్ ఒకవేళ బెంచ్ మార్క్ 15% వస్తుందంటే ది మల్టీ క్యాప్ యాక్టివ్ ఫండ్ అనేది అట్లీస్ట్ 16 to 17% వస్తే అది మంచిగా పర్ఫామ్ చేసినట్టే ఫ్రెండ్స్. అంటే నెక్స్ట్ ఫండ్ వచ్చేసి ఫ్లెక్సీ క్యాప్ అంటే యాజ్ పర్ సెబీ గైడ్లైన్స్ ప్రకారము 65% అనేది ఈక్విటీ అండ్ ఈక్విటీ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టాలి. ఈక్విటీ అంటే ఏదైనా పెట్టవచ్చు, స్మాల్ క్యాప్ కానీ, మిడ్ క్యాప్ కానీ, లార్జ్ క్యాప్ కానీ పెట్టుకోవచ్చు. ఒకవేళ రిమైనింగ్ అనేది ఉంటే ఇట్లా 65% రిమైనింగ్ అంటే ఒకవేళ ఆ ఫండ్ మేనేజర్ యొక్క టాలెంట్ని బట్టి కానీ, ఆ ఫండ్ మేనేజర్ అనలిటికల్ పవర్ని బట్టి కానీ అతను ఏ దానికైనా ఎక్కువ అలొకేట్ చేయొచ్చు. అది డిపెండ్స్. ఒకవేళ మనం మార్కెట్ పడుతుంటే స్మాల్ క్యాప్ ఎక్కువ పడతాయి కాబట్టి స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ ఎక్కువ అలొకేషన్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. ఒకవేళ పుల్ బ్యాక్ అయినప్పుడు రిటర్న్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఫ్లెక్సీ క్యాప్లో వీళ్ళు కొన్నిసార్లు అంటే ఈటీఎఫ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఈటీఎఫ్ అంటే ఒకవేళ ఎస్బీఐ లేకుంటే వేరే ఏదైనా ఈటీఎఫ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎందుకంటే నిఫ్టీ 50 కానీ నిఫ్టీ నెక్స్ట్ 50 కానీ ఈటీఎఫ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ కొన్నిసార్లు రియల్ ఎస్టేట్ కంపెనీలో కూడా ఇన్వెస్ట్మెంట్ ఛాన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే అవి కూడా చాలా కంపెనీస్ లిస్ట్ అయినాయి కాబట్టి వాటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇక్కడ కూడా సేమ్ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది, ఎందుకంటే యాక్టివ్ ఫండ్ కాబట్టి. ఎగ్జిట్లో డెఫినెట్గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళంతా ఈజీగా ఛాన్స్ ఇవ్వరు ఎగ్జిట్ కానీ వితిన్ 1 year లోపల. ట్యాక్స్ రూల్స్ ప్రకారం మాత్రం యాజ్ పర్ ఈక్విటీ ట్యాక్స్ రూల్స్ ప్రకారం మనం అనేది ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాలి. వీటికి బెంచ్ మార్క్ వచ్చే మాత్రం నిఫ్టీ ఆర్ BSE 50-500 ఇండెక్స్ అనేది దీనికి ఏంటంటే ఇది దీనికి బెంచ్ మార్క్. కాబట్టి ఈ బెంచ్ మార్క్ని ఎప్పుడు ఈ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ అని యాక్టివ్ ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అనేది దాన్ని బీట్ చేయాలి. ఒకవేళ బీట్ చేయలేకపోతే మనము ఫండ్లో నుంచి ఎగ్జిట్ కావడం అనేది చాలా మంచిది. వెయిట్ చేయాలి. ఒకవేళ మనకు నచ్చితే గిట్లా ఒక 3-4 years తర్వాత చూసి ఒకవేళ బెంచ్ మార్క్ని బీట్ చేయకుంటే మనం ఎగ్జిట్ తీసుకొని మంచిగా వేరే ఏ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఏ మ్యూచువల్ ఫండ్ మంచి బెంచ్ మార్క్ బీట్ చేస్తుందో అందులో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి ఫ్రెండ్స్. అండ్ నిఫ్టీ మల్టీ క్యాప్ కానీ నిఫ్టీ ఆర్ BSE 500 కానీ వీటికి రిటర్న్ ఎట్లా ఉంటుంది అంటే ఇంకోటి ఫ్రెండ్స్ ఏంటంటే ఒక చిన్నగా చెప్పాను చూడండి. ఇక్కడ లాజిక్ నిఫ్టీ 100 అంటే లార్జ్ క్యాప్. ఈ లార్జ్ క్యాప్ అనేది ఎంత రావచ్చు లాంగ్ టర్మ్లో అట్లీస్ట్ ఒక 10 to 15 yearsలో 11 to 18% వస్తుంది. అదే నిఫ్టీ మిడ్ క్యాప్ అంటే 15 to 26%. అంటే చూడు ఇక్కడ నిఫ్టీ 100తో పోల్చుకుంటే ఇది ఎక్కువ ఉంది. అండ్ BSE స్మాల్ క్యాప్ అంటే 15 to 30, అంటే దీంతో పోల్చుకుంటే ఆల్మోస్ట్ నియర్ టు డబల్ లాగా వచ్చింది. అంటే 15% ఎక్కువ ఉంటే 15 to 30. ఓకేనా.
అండ్ BSE 500 అనేది ఇందులో అన్నీ ఉంటాయి. అంటే నిఫ్టీ మళ్ళీ లార్జ్ క్యాపు, మిడ్ క్యాపు, స్మాల్ క్యాప్, అంటే ఇందులో నుంచి అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి ఇందులో రిటర్న్ అనేది తక్కువ ఉంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే మనం రిస్క్ అనేది ఎక్కువ అసోసియేట్ చేస్తున్నామో, రిస్క్ మనం పెంచుకుంటూ పోతున్నామో రిటర్న్ కూడా పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది లాంగ్ రన్లో. కానీ ఎప్పుడైనా సరే లాంగ్ రన్లో మనకు పాజిటివ్ మొమెంటం ఉన్నప్పుడు రిటర్న్ అనేది మంచిగా చూపిస్తుంది. ఒకవేళ మనకు మార్కెట్ కరెక్షన్ కానీ ఎలాంటి ఒడిదుడుకులకు లోనైనప్పుడు మార్కెట్ పడ్డప్పుడు మాత్రం ఈ ఫండ్స్ కూడా బాగా ఘోరంగా పడే ఛాన్స్ అనేది ఉంటుంది. ఒకవేళ మనకు ఈక్విటీ పైన మంచి అవగాహన ఉంటే, మ్యూచువల్ ఫండ్స్లో మంచి అవగాహన ఉంటే మార్కెట్ పడ్డప్పుడు మనం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. లంసమ్ కానీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయాలి. ఒకవేళ లంసమ్ కానీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ట్రై చేస్తుంటే మనకు లాంగ్ రన్లో మనకు మంచిగా వెల్త్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, మనకు మంచి ప్రాఫిట్లు వస్తాయి. దాని ద్వారా మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ అనేది యాజ్ పర్ మెండేట్ ప్రకారం, అంటే వాళ్ళు NFO ఎలా చేస్తారో దాన్ని బట్టి వాళ్ళు ఎందులో ఇన్వెస్ట్మెంట్ ముందే డిసైడ్ చేస్తారు కాబట్టి వాళ్ళు యాజ్ పర్ దాని ప్రకారం వాళ్ళు అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. నిఫ్టీ మల్టీ క్యాప్ అంటే యాజ్ పర్ రేషియో ప్రకారం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. అండ్ నిఫ్టీ 500 ఇండెక్స్ ఫండ్ ఇది కూడా సేమ్, అంటే మనం వాళ్ళు కలెక్షన్ చేసుకున్న అమౌంట్ అనేది ఇండెక్స్లో డైరెక్ట్ యాజ్ పర్ ద రేషియో ప్రకారం కానీ, లేకుంటే వాళ్ళు ముందే ఏ విధంగా డిసైడ్ అయ్యారో NFO వచ్చినప్పుడు అందులో ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అండ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ ఇది కూడా సేమ్. ఏంటంటే లార్జ్ కంపెనీస్ అంటే ఫస్ట్ 100 కంపెనీస్లో, మిడ్ క్యాప్ అంటే 150 కంపెనీస్లో రెండింటిని కలిపి అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వీటి కూడా రిటర్న్ అనేది 13 to 15% అని ఉంటుంది. అండ్ ఇండెక్స్ ఫండ్స్లో ఎగ్జిట్ లోడ్ అంటే ఏముండదు, అంటే వితిన్ 1 year లోపల ఎగ్జిట్ అవుతే నో ఎగ్జిట్ లోడ్. అండ్ ఒకవేళ వితిన్ 7 days లోపల మనం ఒకసారి మ్యూచువల్ ఫండ్ అందులో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు వితిన్ 7 days లోపల ఎగ్జిట్ అయితే మాత్రం 1% అనేది ఎగ్జిట్ లోడ్ అని ఇవ్వాలి ఫ్రెండ్స్. అండ్ ఎక్స్పెన్స్ రేషియో ఇక్కడైతే <1 కంటే ఎంత మంచిగా ఉంటే ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అండ్ ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో <0.5%, అంటే <0.5% ఉంటే మనం అది చాలా మంచి ఇండెక్స్ ఫండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇందులో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనం ఒకవేళ ప్రాఫిట్ బుక్ చేసినప్పుడు యాజ్ పర్ ఈక్విటీ ట్యాక్స్ రూల్స్ ప్రకారం లాంగ్ టర్మ్ అయితే 12.5%, 1.25 lakh ఎగ్జామ్ట్ అయిన తర్వాత షార్ట్ టర్మ్లో అయితే మనం 20% ట్యాక్స్ అనేది, నెట్ ప్రాఫిట్ మీద 20% ట్యాక్స్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఈరోజు నేను ఆల్మోస్ట్ అంటే కాంబినేషన్ ఆఫ్ అంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, అంటే వీటి కాంబినేషన్ మనం తీసుకుంటే లాంగ్ రన్లో లార్జ్ క్యాప్ కంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ స్మాల్ క్యాప్ కంటే తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే స్మాల్ క్యాప్ అనేది హై గ్రోత్ పొటెన్షియల్ ఉంటుంది కాబట్టి అందులో నుంచి మనకు ఇందులో కొంచెం అంటే లార్జ్ క్యాప్తోని స్టెబిలిటీ ఉంటుంది, స్మాల్ క్యాప్తోని అంటే అగ్రెసివ్ గ్రోత్ ఉంటుంది. కాబట్టి మనము మల్టీ క్యాప్ కానీ ఫ్లెక్సీ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు యావరేజ్గా లార్జ్ క్యాప్ కంటే ఎక్కువ, స్మాల్ క్యాప్ కంటే తక్కువ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతవరకు మీరు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీకు ఒకవేళ నేను ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే మాత్రం మీరు కామెంట్ చేయండి. నేను ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుని ట్రై చేస్తుంటే ఏమన్నా మిస్టేక్స్ ఉంటే. అండ్ ఇది మీకు చాలా నచ్చినట్లయితే, కాన్సెప్ట్ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఇది షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే.